హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్టోరీ బిచ్చగాడి జీవితం. ఇతరులు నమ్మి ఎలా మోసపోయాడో ఒకసారి చూడండి. ఒక ధనవంతుల ఇంటి ముందు బిచ్చగాడు మంచులో కూర్చుని వణుకుపోతూ ఉన్నాడు. అయితే అటుగా కారులో వెళుతున్నటువంటి గొప్ప ధనవంతుడు ఆ కారుని ఆపి ఆ గేటు బయట, ఏమిటి ఇంత వణుకుపోతూ ఉన్నావు, నీకు కప్పుకోవడానికి ఏమీ లేదా అని అంటే, అయ్యగారు నా దగ్గర ఉన్నది చిరిగిపోయిందండి, అందుకే ఈరోజు బాగా చలి పెడుతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న ధనవంతుడు, ఉండు, నేను లోపలికి వెళ్ళి మరలా వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి దుప్పట తీసుకొచ్చి ఇస్తాను అని ఆశ పెట్టాడు ఆ బిచ్చగాడికి. అయితే ఎదురు చూస్తూ ఉండిపోయాడు. లోపలికి వెళ్ళగానే ఇద్దరు పిల్లలు ఎదురొచ్చారు డాడీ అంటూ. అంతలో భార్య, మీరు బట్టలు మార్చుకుని రండి, ఫ్రెష్ అయ్యి మీకు అన్నం వడ్డిస్తాను అంది. అయితే ఈ పిల్లల సంభాషణ, అటు భార్య సంభాషణ, ఇవన్నీ చూసి ఆ కుటుంబ ఒత్తిడితో ఆ బిచ్చగాడు మాటే మర్చిపోయాడు. అప్పటి వరకు ఆ బిచ్చగాడు అప్పటి వరకు తట్టుకోగలిగాడు. ఎప్పుడైతే సాయం చేస్తానన్నాడో అతనిని నమ్మి ఇంకా అతనిలో చలి ఎక్కువైపోయి అతనికి తనలో ఉన్న శక్తిని కోల్పోయాడు. అయితే చూసి ఆ చలికి తట్టుకోలేక అతను తాను కోల్పోయి వెంటనే చనిపోయాడు. అయితే ఇందులో రెండు విషయాలు మనం గమనించుకోవాలి. ఎవరికైనా సాయం చేస్తానన్నప్పుడు, మాట ఇచ్చినప్పుడు మాట తప్పకూడదు. ఒకవేళ నీ వల్ల కానప్పుడు నువ్వు మాట ఇవ్వకూడదు. ఇది గమనించుకోవాలి. ఆ సాయం కోసం ఎదురు చూశాడు. ఎవరూ సాయం చేయలేరని తెలిసినప్పుడు తనలో ఆత్మవిశ్వాసం మరింత బలపడి తను తట్టుకోగలిగాడు. ఎప్పుడైతే సాయానికి ఎదురు చూశాడో మరి తాను కోల్పోయి చనిపోయాడు. కాబట్టి ఇతరులపై ఆధారపడటం అనేది మంచిది కానే కాదు. మన శక్తి వంచన లేకుండా మనకున్న శక్తి కొలది కష్టపడి మన కాళ్ళ మీద మనం నిలబడాలి తప్ప ఇతరుల వైపు ఎప్పుడైతే చూసావో నువ్వు అప్పుడే నీ శక్తి నువ్వు కోల్పోయినట్టు. గుర్తుపెట్టుకో మిత్రమా. ఈ వీడియో నీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.